డీటెయిల్స్ చూస్తే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇవాళ సిట్ విచారణకు హాజరు కావాలని కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ఇటీవల నోటీసులు ఇచ్చారు. అయితే ముగ్గురు నిందితులు ఇంతవరకు విచారణకు హాజరు కాలేదు. వారి నుంచి ఎలాంటి సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ముగ్గురి ముందస్తు బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇవాళ సిట్ విచారణకు హాజరు కావాలని కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ఇటీవల నోటీసులు ఇచ్చారు. అయితే ముగ్గురు నిందితులు ఇంతవరకు విచారణకు హాజరు కాలేదు. వారి నుంచి ఎలాంటి సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ముగ్గురి ముందస్తు బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, సుమిత్ర గత వైసీపీ ప్రభుత్వం జరిగిన మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్టు దర్యాప్తును వేగవంతం చేసింది. ఇప్పటికే ఈ కేసులో కీలక సూత్రధారి, పాత్రధారిగా వ్యవహరించి ఆ వేల కోట్ల రూపాయలు బట్వాడా చేసే విధంగా అన్ని తానే నడిపించిన కేసీఆర్ రాజశేఖర రెడ్డిని అరెస్టుతో ఈ కేసులో విచారణ మొదలైంది. అయితే అతను ఇచ్చిన సమాచారంతో పాటు ఇప్పటికే మరో ముగ్గురిని సద్దర్ శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా దిలీప్ తో పాటు చాణిక్య, ఈ నలుగురిని కూడా మొత్తం అరెస్ట్ చేశారు. రెండవది ఇప్పుడు జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీ కొనసాగుతా ఉన్నారు. అయితే వారం రోజుల పాటు కేసీఆర్ రాజశేఖర రెడ్డి కస్టడీలోకి తీసుకుని విచారణ చేసినప్పటికీ కూడా కొంత సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అందులో ఈ మద్యం పాలసీ, గత వైసీపీ ప్రభుత్వంలో మద్యం పాలసీ రూపకల్పన కావచ్చు, ఆ తర్వాత ఈ మద్యం పాలసీని నడిపించేందుకు ఎవరెవరు అధికారులు నియమించాలి, తమ చెప్పు చేతలు ఎవరుంటారనే అంశాలపై కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పలు కీలకంగా వ్యవహరించారని ఈ విచారణలో తేలింది. అందువల్ల వారు ముగ్గురు కూడా విచారణకు హాజరవ్వాలని చెప్పి నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా వారు చిత్కారానికి రాలేదు. అందులో ఇప్పటికే 3,200 కోట్ల రూపాయల ఇప్పుడు చేతులు మనకు ఆధారాలతో సహా నిర్ధారించారు. ఇంకా దర్యాప్తు పూర్తయ్యే కొన్ని వేల కోట్ల చేతులు మనకి కూడా చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ ముగ్గురు కూడా గతంలో చాలపల్లి ప్రాంతం నుంచి ఆదేశాలు వచ్చాయా, లేకపోతే ఈ కుంభకోణానికి సంబంధించి అది మద్యం పాలసీకి సంబంధించి ఈ అధికారులు నియమించే అధికారం వీరికి ఎవరు అప్పగించారు, ఈ మొత్తం నడపమని ఎవరు చెప్పారనే అంశాలపై వీరి ముగ్గురు విచారణకు వస్తే వారి నుంచి మరింత సమాచారం రాబట్టాలని అధికారులు భావించారు. అందులో భాగంగానే వీరికి నోటీసులు జారీ చేశారు. అయితే ఈ ముగ్గురు కూడా ఈరోజు ధైర్య హాజరవుతున్న గురించి ఎక్కడ చర్చ నడుస్తోంది. ఉద్దేశపూర్వకంగా వారు రాజకీయంలో భావిస్తున్నారు. అంతేకాకుండా తాము రావట్లేదని కానీ ఇతర కారణాలు చూపి ఆగిపోయామని కానీ ఎటువంటి సమాచారం కూడా ఇవ్వకపోవడంపై చిట్ట అధికారులు చాలా సీరియస్ గా భావిస్తున్నారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో కూడా వీరు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం, సుప్రీంకోర్టు దాన్ని తిరస్కరించిన నేపథ్యంలో ఈ అరెస్టులు తప్పని కూడా భావిస్తున్నారు. అందువల్లే ఈ రోజు ధైర్య హాజరని కూడా చెప్తా ఉన్నారు. మరి రేపు దీనికి సంబంధించి చిట్ట అధికారులు కోర్టుల ద్వారా వీరిని అదుపులో తీసుకుంటారా, లేకపోతే వారు మరో సమయం ఇచ్చి మరోసారి విచారణ ఆధారాలను నోటీసులు ఇస్తారని అంశాలపై ప్రస్తుతం చర్చలు వస్తుంది. దీనికి సంబంధించి రేపు అధికారికంగా ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉందని కూడా భావిస్తున్నారు. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇవాళ సిట్ విచారణకు హాజరు కావాలని కృష్ణమోహన్ రెడ్డి, ధనుంజయ రెడ్డి, బాలాజీ గోవిందప్పకు ఇటీవల నోటీసులు ఇచ్చారు. అయితే ముగ్గురు నిందితులు ఇంతవరకు విచారణకు హాజరు కాలేదు. వారి నుంచి ఎలాంటి సమాచారం లేదని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ముగ్గురి ముందస్తు బెయిల్ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించింది.